హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు జిల్లాలోని జోవల్దిన్న ఫిషింగ్ హార్బర్కి అయితే మనం వచ్చాము. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో 50కి పైగా ఫిషింగ్ బోట్లు కొనడం అయితే జరిగిందని ఇక్కడ మత్స్యకారులు చెబుతున్నారు. ఇక్కడ మత్స్యకారులకి అనుగుణంగా అన్ని విధాలుగా కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ మత్స్యకారులు వాళ్ళ రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మత్స్యకారులు కూర్చొని ఉన్నారు. ఇక్కడ మత్స్యకారులకు అనుగుణంగా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అన్నీ దాదాపుగా పూర్తిగా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా, పెద్ద బోటు. ఇలాంటి పెద్ద బోట్లు చాలానే ఉన్నాయి. ఇక్కడ మత్స్యకారులకు అనుగుణంగా నీటి సౌకర్యం కూడా అందుబాటులోనే ఉంది. చూడండి, ఇక్కడ దాదాపు ఒక 15 బోట్ల దాకా ఉండడం మనం అయితే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులకు ఇక్కడ ఉండి జీవనం సాగించడానికి చిన్న చిన్న గదులు, అలాగే వాళ్ళు ఏమైనా రిపేర్ చేసుకోవడానికి ఇలా కన్స్ట్రక్షన్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇలాంటి పెద్ద పెద్ద బోట్లు ఈ ఫిషింగ్ హార్బర్లో చాలానే ఉన్నాయి. దాదాపుగా ఒక 15 దాకా ఉండడం అయితే మనం కళ్ళారా ఈ లైవ్లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులకు చిన్న చిన్న గదులుగా కేటాయించి ఇస్తారని ఇక్కడ మత్స్యకారులు అయితే చెప్తున్నారు. చూడండి, చూస్తూనే ఉన్నారు కదా, మత్స్యకారుడు ఒకే ఒక మత్స్యకారుడు తన సొంత ఫైబర్ బోట్లో వేటకి వెళ్ళడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇలా సొంతంగా ఒక్కరిగా వెళ్ళడం అయితే చాలా రిస్క్తో కూడిన పని. అయినా జీవనం కోసం తప్పుగా వెళ్ళవలసి వస్తుంది. మత్స్యకారుడి జీవితం అంటే అది ఎలా ఉంటుంది అనేది సముద్రం పైన ఆధారపడి ఉంటుంది. మొత్తానికి ఒంటరిగా సముద్రంపైకి వెళ్ళాలంటే అది మత్స్యకారుడితోనే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కానిది. ఈ మత్స్యకారుడు చూడండి ఎంత హోందాతనంతో, ఎంత ఇష్టంతో ఒక్కడిగా సముద్రం లోపలికి వెళ్తున్నాడు. చూడండి ఎంత పెద్ద పెద్ద బోట్లు. నాకైతే చాలా పెద్దదిగా కనిపించింది. చూడండి, ఆ దోవలని సముద్రం లోపలికి